స్క్రీన్ మీద కనిపించే ఈ టెంపుల్ మీరు గుర్తుపట్టారా? ఇదే మన మురుదేశ్వర స్వామి టెంపుల్, గోకర్ణ, కర్ణాటకలో ఉంది. సో ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, రావణాసురుడు ఆత్మలింగం ద్వారా అమరత్వం పొందిన తర్వాత రావణాసురుడికి అమరత్వం వస్తే మనం ఇక్కడ తట్టుకుంటామని రియలైజ్ అయి నారదముని ఇంకా గణేశుడు ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి ఆ అమరత్వం అనేది రావణాసురుడి నుండి పోయేలాగా చేశారు. ఆ కోపంతో వీళ్ళు ప్లాన్ చేసి ట్రిక్ చేసి నాతో ఇలా చేస్తారా అని ఆ రావణాసురుడి చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని ముక్కలు ముక్కలుగా విసిరేయడం స్టార్ట్ చేశాడు. సో మన మురుదేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో అది కందుక అనే పర్వతం మీద ఉంది. ఈ పర్వతం మీద రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని కప్పడానికి ఏదైతే క్లాత్ వాడారో ఆ క్లాత్ని తీసి విసిరేస్తే ఈ కందుక పర్వతం మీద వచ్చి పడింది. అక్కడే ఈరోజు మురుదేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంది మనకి ఈరోజు. సో ఫస్ట్ లైన్ తక్కువ ఉందని అయితే మేము గోపురం లోపలికి లిఫ్ట్ ఉందంట. సో పైన 18th ఫ్లోర్ వరకు వెళ్ళొచ్చు. నాకు ఈ విషయం అక్కడికి వెళ్ళే వరకు కూడా తెలీదు. టోటల్ గోపురం ఫ్లోర్స్ వచ్చేసి 21 22 ఉన్నాయంట. దాంట్లో 18th ఫ్లోర్ వరకు అయితే మనం లిఫ్ట్లో వెళ్ళి బర్డ్స్ ఐ వ్యూ చూడొచ్చు, మొత్తం గోకర్ణ టెంపుల్, సీ అండ్ గోకర్ణ టౌన్ది. సో ఇప్పుడు లిఫ్ట్లో అయితే మేము వెళ్తున్నాము. సో మనకి గోపురం టికెట్ అదంతా వచ్చేసి కూడా పర్ పర్సన్ 20 to 30 రూపీస్ రేంజ్లో పడుతుంది, డిపెండింగ్ ఆన్ చిల్డ్రన్ దాన్ని బట్టి. సో మనకి లిఫ్ట్లో కూడా ఒక గ్రూప్ అంటే ఒక 7 people కలిసి వస్తే ఆ 7 people వాళ్ళని మాత్రమే తీసుకెళ్తారు, మిగతా గ్రూప్ అనేది ఉండదు. సో అది బాగా అనిపించింది. మనం ఇప్పుడు లిఫ్ట్లో 18th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందో చూద్దాం. సో చూశారు కదా, రాజగోపురం 18వ అంతస్తు నుండి మనకి మురుదేశ్వర స్వామి టెంపుల్ ఎలా కనబడుతుంది, గోకర్ణ టౌన్ ఎలా కనబడుతుంది. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ వ్యూ. నాకు ఈ టెంపుల్ ఆపోజిట్లో ఉన్న టౌన్, స్పెషలీ టౌన్ వచ్చేసి మనకి చాలా నారోగా ఉంది, కొబ్బరి చెట్లు వెనకాల కొండలు, చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ మనం టెంపుల్ సైడ్కి అయితే దర్శనం కోసం వెళ్దాం ఇప్పుడు.
మేము అరౌండ్ రాజగోపురం ఎక్కి దిగి మళ్ళీ లైన్లో జాయిన్ అయ్యే వరకు 9:15, 9:10 అలా అయింది. అప్పటికి కూడా ఇంకా జనాలు తక్కువనే ఉన్నారంట. మనకి లైన్లో మాకు అప్రాక్సిమేట్లీ ఒక 10-15 మినిట్స్ లైన్లో ఉన్న తర్వాత ఈ ప్లేస్కి అయితే మేము వచ్చినాం. అంటే ఈ ప్లేస్కి రావడానికి మాకు 10 మినిట్స్ పట్టింది, 10-15 మినిట్స్. అండ్ మీకు లైన్ ఎక్కువ ఎగ్జాస్టింగ్ కూడా అనిపించదు, ఎందుకంటే చూడండి చుట్టుపక్కల ఎంత అందంగా ఉందో ప్రతిదీ కూడా. సో మీరు ఎక్కడ నిల్చున్నా కూడా ఎదర్ ఆ బ్యూటిఫుల్ సీన్స్ లేదా ఆ టెంపుల్ వైబ్, ఆ స్పిరిచువాలిటీ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో మా దర్శనం అయితే అయిపోయింది. మాకు టోటల్ టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 25 మినిట్స్ అయితే పట్టింది. అండ్ అక్కడ బయట మేము దర్శనం అయిన తర్వాత ఒక 20 మినిట్స్ అందరం కూర్చొని ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అనేది అయితే ఫస్ట్ స్టార్ట్ అయ్యాం. అయితే అక్కడ ఇంకొకటి విషయం నేను నోటీస్ చేసింది ఏంటంటే, అక్కడ గుడి బయట మనకి చిన్న చిన్న వేరే దేవుడి గుళ్ళు ఉన్నాయి. మనకి వినాయకుడి గుడి ఉంది, అమ్మవారి గుడి ఉంది, అలానే మనకి దత్తాత్రేయ స్వామి గుడి కూడా అక్కడ ఉంది. సో దత్తాత్రేయ స్వామి ఎవరు, ఆయన చరిత్ర ఏంటి, ఆయన ఇంపార్టెంట్ టెంపుల్ ఏదైతే ఉందో, ఆయన మెయిన్ మందిరం ఏదైతే ఉందో అది మనకి గాన్గాపూర్ కర్ణాటకలో ఉంది. సో మీరు దత్తాత్రేయ స్వామి గురించి, ఆయన విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ ఇస్తున్నా, మీరు ఆ వీడియో అయితే ఫస్ట్ చూడండి. సో నేను దత్తాత్రేయ స్వామిది ఉంది అని చూడగానే ఫస్ట్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మా తారాకి బాగుండాలి, హెల్త్ బాగుండాలని మొక్కుకొని అయితే మేము నెక్స్ట్ మళ్ళీ ప్రొసీడ్ అయ్యాం.
మురుదేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మాత్రం వెనకాల మన జ్ఞానముద్రలో ఉన్న శివుడి విగ్రహం అయితే ఉంది. సో అక్కడ శివాలయం ఉంది ఇంకోటి, అండ్ శని దేవుని మందిరం కూడా ఉంది. సో అక్కడికైతే మేము వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విగ్రహం ఏదైతే ఉందో ఇది ఫస్ట్ గుడితో పాటు కట్టలేదు, ఇది కొన్ని సంవత్సరాల కిందనే కట్టారంట. సో ఈ విగ్రహం కట్టిన తర్వాత మాత్రం ద ఎంటైర్ అట్రాక్షన్ ఆఫ్ కందుక హిల్ ఏదైతే ఉందో అదంతా కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మురుదేశ్వర స్వామి అంటే మనకు ఫస్ట్ ఈ స్టాచ్యూ గుర్తొస్తుంది. కాకపోతే ఇది మన మెయిన్ టెంపుల్ కాదు. మన మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇందాక ఆల్రెడీ మనం దర్శనం చేసుకున్నాం. ఇది మన మెయిన్ టెంపుల్ వెనకాల ఉంటుంది. సో ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ ఎగ్జిట్, మనకి సపరేట్ గేట్ ఉంటుంది దీనికి. చూడండి ఎంత అందంగా ఉందో ఆ పర్వతాలు, ఆ కొబ్బరి చెట్లు, మనకి బీచ్ వ్యూ. ఆ బీచ్ పక్కనే 249 అడుగుల రాజగోపురం, దాన్నే చూస్తూ జ్ఞానముద్రలో కూర్చున్న మన శివుడు. మనకి టైం ఉండాలి కానీ మురుదేశ్వర్ టెంపుల్ దగ్గర మాత్రం చేయడానికి చాలా ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని స్కూబా డైవింగ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. సో నేత్రాని ఐలాండ్కి వెళ్ళి ఎవరైనా స్కూబా డైవింగ్ ట్రై చేయాలి అనుకుంటే మీరు అక్కడ ఆఫీసెస్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి మీకు. ఇది వచ్చేసి మనకి రెస్టారెంట్ స్టైల్ ఉంది ఇక్కడ. సో మీకు ఫుడ్ కావాలన్నా, లాడ్జింగ్ కావాలన్నా అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ బీచ్లో ఫ్యామిలీతో యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకున్నా, కొంచెం ఫన్ టైం కావాలనుకున్నా కూడా ప్రతిదీ A to Z ఇక్కడ, బోటింగ్ టు స్కూబా డైవింగ్ టు వేవ్ బ్రిడ్జెస్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో మేము అక్కడ కొద్దిసేపు టైమ్స్. సో కర్ణాటకలో కేరళను తలపించేలాంటి ప్లేస్కి అయితే మేము నెక్స్ట్ వెళ్ళాం. మా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆ ప్లేస్ మీదనే ఉంటుంది. ఆ ప్లేస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిస్తే లేదా ఐడియా ఉంటే మా కామెంట్ సెక్షన్లో ఆ ప్లేస్ పేరు చెప్పండి. ఈ వీడియో మీకు ఇంప్రెసివ్ అనిపిస్తే లైక్ బటన్ హిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి.